手握是自在看出黑暗是发布的下面来别是忘了他，知道不分闹有闹。很多有不是都给你修整我不是真的我那种修整力修整力本身我跟我别修正了，我在对的不想生活不是有几个我啊我走来的是跟着梦真的是什么真的不是你到底是进去绝对不是非是真的是真不是不是不是的对了不是你我想是现在让我各位搞。有了真理，危险绑在一起，要这个色的期待，黑白黑白黑白，想的离开，和危险绑在一起，要这个色的地带，黑白黑白黑白。Why so serious, huh? 本来扑朔迷离，有了真理，和危险绑在一起。要求颜色的地带，黑白黑白黑白，最后前的离开，所谓的绑在一块，颜色的地带，黑白黑白黑白。అక్కడే ఆగు. నువ్వేనా పాయిజన్ కింగ్? అయితే నువ్వే పాయిజన్ కింగ్ అనమాట. నేను నిన్ను ఎలా నమ్మాలి? ఇది 1 టైం ట్రాన్సాక్షన్. మరీ అంతలా ఏమైంది? ఫార్ములా చూపించు. డైమండ్స్. అయితే నీ చేతిలో ఉన్నవి నిజమైన డైమండ్స్ అని నేను ఎలా నమ్మాలి? డైమండ్స్కి గ్యారంటీ నేనిస్తాను, కానీ నీ సరుకు విషయం ఏంటి? నష్టంలో ఉన్నదైతే నేను, కానీ ఒక్క విషయం చెప్పు. ఒకవేళ నువ్వు నాతో అబద్ధం చెప్తే నేను నిన్ను వదిలిపెట్టను. ఎందుకంటే నువ్వు నిజమైన వాడివో నకిలీవో ఇంకా నాకు తెలీదు. నా బాస్ రేపటి కోసం అరేంజ్మెంట్ చేశారు. ముందు మనం సావికాని కలవాలి.
నేను విన్నాను నువ్వు నా కోసం వెతుకుతున్నావని. నువ్వు ఎలిఫెంట్ మనిషివా? నీకు కావాల్సింది పాయిజన్ కింగేగా. నేను సహాయం చేస్తాను. ఈ విషయం నీకెలా తెలుసు? దాని గురించి నీకు అనవసరం. రేపు నాకు పాయిజన్ కింగ్తో అపాయింట్మెంట్ ఉంది, మధ్యాహ్నం 2 గంటలకి. అతనికి నా సరుకు కావాలి, కానీ నాకు అతని మీద నమ్మకం లేదు. నువ్వు పోలీసుని పిలిపించు. డ్రగ్ కింగ్ దొరికిపోతాడు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నీకు సహాయం అక్కర్లేదా? అయితే నేను ఇంకెవరినైనా వెతుకుంటాను. 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. డీల్. సరే, అయితే రేపు నేను లొకేషన్ పంపిస్తాను. పని అయిపోయాక నీకు కాల్ చేస్తాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు పొరపాటును కూడా నా గురించి ఎవరికి చెప్పొద్దు. అతని మాటలు వింటే నీకేమనిపిస్తుంది? అతను పాయిజన్ కింగ్ని రేపు మధ్యాహ్నం 2 గంటలకు కలుస్తా అని చెప్పాడు. అంటే నువ్వు చెప్పేది మనం కూడా అదే టైంకి పాయిజన్ కింగ్తో మీటింగ్ పెడదామా? పాయిజన్ కింగ్ని మనం కాసేపు మోసం చేయాలి. ఎవరికి తెలుసు, పాయిజన్ కింగ్ అతని దగ్గరికి వెళ్ళిపోతాడేమో. ఒక ట్రయల్ వేసి చూద్దాం. చూసుకో. ఫైరింగ్ అవుతుంది. వెంటనే తనను అరెస్ట్ చేయండి. అతను గట్టి పద. ఆగు. ఇది సరైన సమయం కాదు. జాంగ్ చాలా ఇంపార్టెంట్. ముందు గేట్ దగ్గర పోలీసులు ఉన్నారు. మనం వెనక నుండి వెళ్దాం. పద. మనం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాను. మరి నా డబ్బు? అంత డబ్బు ఎవ్వరూ ఇవ్వలేరు. మన పని ఇప్పుడు ఇక్కడితో పూర్తయిపోయింది. సస్పెక్ట్ బిల్డింగ్ పై నుంచి దూకాడు. అతన్ని పట్టుకోండి. పనైపోయిందా? కాలేదు. అలర్ట్ ప్లీజ్. నేరస్తులు పారిపోతున్నారు. నేరస్తులు పారిపోతున్నారు. నువ్వు గుయాంగ్ని కలవలేదు. ఒకవేళ పోలీసులు మళ్ళీ పట్టుకుంటే మనం జియుకేం చెప్పాలి? నువ్వు ఇప్పుడు దూకాయి. ఇక్కడ కొన్ని పాత ఫ్యాక్టరీలు ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి దాక్కో, మళ్ళీ వస్తాను. కానీ నేను అలా చేయలేను. నా గురించి ఆలోచించకు, నీకేం కాదు. నువ్వు త్వరగా దూకేయ్. సరుకు దొరికింది. పని అయిపోయింది. మనం అనుకున్నట్టే అయింది. మనం సక్సెస్ అయ్యాం. సారీ. పద, ఇక్కడి నుంచి త్వరగా బయటపడాలి. పాయిజన్ కింగ్ వస్తున్నాడు. గ్రూప్ బి అటెన్షన్, జాగ్రత్త. ఓకే సార్. టీమ్ హావో కెమెరా స్క్రీన్ మీద చూపించు. పోలీసులను నువ్వు పిలిచావా? పోలీసులంటే భయమే ఏంటి? నీ గురించి తెలిసిపోతుందని భయం లేదా? నువ్వు నీ గురించి ఆలోచించుకో. ఒక టీం టార్గెట్ ని చుట్టుముట్టండి, ఇంకో టీం బయట కాపలా ఉండండి.
ఇంకెంత దూరం ఉంది? 5 కిలోమీటర్లు. షార్ట్కట్లో వెళ్తున్నాను, త్వరగానే చేరుకుంటా. మనం అనుకున్నట్టే జరిగింది. పోలీసులు అతను వెంట పడ్డారు. గుడ్ జాబ్. పదండి. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోండి. ఇక్కడి నుంచి మనం ఇంకొన్ని టీమ్స్ని పంపించాలి. ఓకే సార్. అది జాంగ్జీ అనుకుంటా, పారిపోవాలని చూస్తున్నాడు. త్వరగా పోనీ, ఇంకా వేగంగా. తెలివిలో నాకంటే ఒక అడుగు ముందున్నాడు. చూడు, నేనైతే తప్పించుకున్నాను, కానీ గిటాయిని పోలీసులు పట్టుకున్నట్టున్నారు. మీ లొకేషన్ పంపించు. ఒరిజినల్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయండి. త్వరగా డాష్ వచ్చాయి. సార్, మీరు వెళ్ళండి, వాళ్ళని నేను చూసుకుంటాను. అలాగే, నేను నీకోసం ఎదురు చూస్తాను. పదండి, త్వరగా రండి. వెళ్దాం, పద. అక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి? టార్గెట్ పారిపోయాడు. మేము అతన్ని వెతికే ప్రయత్నంలో ఉన్నాం, ఇంకా దొరకలేదు. కానీ షేన్ మనిషి అదావ దొరికాడు. అతనికి బుల్లెట్ తగిలింది, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అలాగే, ఏరియా మొత్తం బాగా వెతకండి. అరే ఆగు ఆగు, నీకు పోలీసులంటే భయం లేదేంటి? జాంగ్జూకి బుల్లెట్ తగిలిందే, అతను ఎక్కడెక్కడ ఉంటాడు. పోలీసులు మనకన్నా ముందే వాడిని పట్టుకున్నారు. నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలా జరిగిందేంటి? ఇది అంత ఈజీగా ఎండ్ అవ్వకూడదు. జాగ్రత్తగా వెతకండి, ఇక్కడెక్కడో ఉంటాడు. రిపోర్టింగ్. ఒక అతను దొరికాడు, కానీ సావిక దొరకలేదు. సరే చెప్పు, పాయిజన్ కింగ్ ఎవరు?
ఒకవేళ నువ్వు ఇప్పుడే చెప్తే నువ్వు సరెండర్ అయ్యావని చెప్తాను. పైగా నీ శిక్ష కూడా తగ్గుతుంది. నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. పాయిజన్ కింగ్ మీ అందరికీ చాలా ఎక్కువ డబ్బు ఇస్తున్నాడని తెలుసు. ఒకవేళ నువ్వు అతన్ని చైనాకి తీసుకెళ్తే అది కూడా హై ప్రొఫైల్లో, అక్కడ సేఫ్గా ఉంటాడు కదా. నైఫ్కి బుల్లెట్ తగిలింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండొచ్చు. కాల్ చేసి కనుక్కుంటాను. ఆదావ్ ఎక్స్ట్రాడిషన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు దొరికిపోయాడు. అదే నాకు అర్థమైంది, కానీ అతనికి ఈ విషయం ఎలా తెలిసింది? ఏమో తెలీదు. అది సరే కెప్టెన్, అతనికి స్పృహ వచ్చిందా? సరే, నువ్వు చూస్తూ ఉంటా. అలాగే సార్. సార్, నేను పాయిజన్ కింగ్ని పట్టుకోగలను. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి చెప్పు. అతవుని కాపాడి అతను ఎరగా వాడదాం. ఈరోజు ఆపరేషన్లో ఏదో గందరగోళం జరిగింది. పాయిజన్ కింగ్ పారిపోయినప్పుడు హావు ఏం చేయలేదు. దానివల్ల అంతా నాశనం అయింది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి దాక్కుంటాడు. పాయిజన్ కింగ్ మనుషులైతే ఎప్పటికీ నోరు కూడా వెప్పరు. మన దగ్గర ఉన్నది ఒక్క అవకాశమే. మళ్ళీ ఇలా చేయడం చాలా కష్టం. అలాగే, నీకు అనిపించింది చేయి. నేను రెస్క్యూ టీంని పంపిస్తున్నాను. కానీ ఒక్క విషయం, ఏం జరిగినా కానీ టచ్లో ఉండండి. అర్థమైంది. హాస్పిటల్కి వెళ్దాం పద. చెప్పండి సార్. సరే, అలాగే. నేరస్తుడి చుట్టుపక్కలే ఉన్నాడంటే మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వేరే వాళ్ళు వస్తున్నారు. ఓకే. నన్ను పాయిజన్ కింగ్ పంపించాడు. హలో సార్. ఏం జరుగుతుంది? ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి దొరకలేదు. ఇప్పుడు మేము పోర్ట్ని కూడా బ్లాక్ చేశాం. అతను సిటీ నుంచి బయటికి వెళ్ళలేడు. ఐడెంటిటీ కన్ఫర్మ్ అయిందా? ప్రస్తుతానికి బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం. DNA చెక్ చేయాలి. కాస్త నొప్పిగా ఉంటుంది, ఓర్చుకో. ఏదో తేడా జరిగిందని నాకు ముందే అనిపించింది. తను నాతో అబద్ధం చెప్పింది. కార్ దొరికిందా? నాకు తెలిసిన వెంటనే నీకు చెప్తాను.
ఇప్పుడు నీ పక్కన ఎవరైనా ఉన్నారా? అలాగే అనుకోండి. థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడైతే సావిక ఎక్కడుంది? ప్రాణాల మీద ఆశుంటే చెప్పు. షలాంగ్ సార్, అదావో పారిపోయాడు. ఏమంటున్నావు? ఏం జరిగింది సార్? అంతా ఓకేనా? అదో కనిపించట్లేదంట. త్వరగా అతన్ని వెతకండి. ఎస్ సార్. కార్ దొరికింది. మానిటర్లో చూపించు. సార్. సార్, ఈ నంబర్ ప్లేట్ BF 9853 వెహికల్ది. సస్పెక్ట్ ఉన్న చోటు నుంచే బయటికి వచ్చింది. ఎందుకంటే దీని ముందు బిల్డింగ్ వచ్చాక వ్యూ బ్లాక్ అయిపోయింది, తర్వాత కనిపించలేదు. ఇప్పుడు ఇది షినియాన్ రోడ్, నానే డిస్టిక్లో ఉంది. నేను దీన్ని ఎలిట్ చేయాలనుకుంటున్నాను. అలాగే. యూనిఫామ్ ప్లాన్ స్టార్ట్ చేయండి. చూడు, ముందు ఈ బ్లీడింగ్ ఆపాలి. దీని గురించి సావికకి చెప్పొద్దు. సరే, అలాగే. బ్రదర్, నీకు స్పృహ వచ్చిందా? ఇప్పుడెలా ఉంది నీకు? ముందు కంటే బానే ఉందా? మన ప్లాన్ ఏమైంది? ఇంతవరకు అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. మనం త్వరలో లొకేషన్కి వెళ్తాం. నువ్వు పడుకో. నీ స్థానాన్ని నేను లాక్కుంటున్నాను. కార్ ఇక్కడి నుంచి బయటికి రాలేదు. వాళ్ళు ఇక్కడే ఉండాలి. పాట్, వెళ్ళి రీసెర్చ్ టీంని తీసుకొని రా. సార్. ఇక మిగతా టీం ఈ స్ట్రీట్ ముందుకెళ్ళి వెతకండి. అందరూ ఆఫీసర్స్, మీరు రెడీనా? yes sir. గుయాంగ్, గుయాంగ్, ఇక్కడికి రా. అరే, మళ్ళీ ఏమైంది? చూడు, చివరికి ఇది పనికొచ్చింది. ఇదిగో తీసుకో, త్వరగా వేసుకో. మనం కూడా వాళ్ళ గుంపులో కలిసిపోదాం. నేను వాళ్ళతో పని చేశాను, వాళ్ళు నన్ను గుర్తుపడతారు. దాన్ని నువ్వే వేసుకోవచ్చు కదా. ఎందుకు కోపడతావు? నేను ఊరికే అడిగాను. అయినా నేను నీకు ఇవ్వనులే. సరే, ఇవన్నీ పక్కన పెట్టి పని చూడు.
ఇక్కడికి పోలీసులు వచ్చేశారు. జాగ్రత్తగా పదండి. గోజీ జాగ్రత్తగా వెతకండి. నువ్వు బానే ఉన్నావా? నేను అస్సలు బాలేను. నువ్వు ఒక పని చేయి, ఆఫీస్ బిల్డింగ్లోకి వెళ్ళావు. ఒకవేళ మనం నడుచుకుంటూ వెళ్తే దొరికిపోతాం. వాళ్ళు మనల్ని ఈజీగా పట్టుకుంటారు. పోలీసులు ఇక్కడ వెతికి వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి రారు. వెళ్దాం పద. థాంక్స్. ఎలా ఉన్నావు? నేను గుర్తున్నానా? ఈసారి నువ్వు తప్పించుకోలేవు. మమ్మల్ని మోసం చేస్తే నీకేం వస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను కూడా పోలీసునే. నిన్నెక్కడికి పారిపోనివ్వను. నేను నిన్ను చాలా నమ్మాను. చివరికి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరైనా దొరికారనుకున్నాను. గన్స్తో ఆడుకోవద్దని నువ్వే నాకు చెప్పావు. డ్రగ్స్ ముట్టుకోవద్దన్నావు. నువ్విలా మోసం చేస్తావు అనుకోలేదు. నేనెప్పుడు నీతో నిజమే చెప్పాను. మోసం చేసింది నువ్వే. ఓల్డ్ డ్రగ్ కింగ్తో దందా నడిపిస్తున్నావు. పైగా ఏం తెలియనట్టు నటించావు. అదంతా అలా జరిగిపోయింది. నేనేం చేయలేకపోయాను. నేను చెప్పేది అర్థం చేసుకో. నేను చెప్పేది నువ్వే అర్థం చేసుకో. నువ్వే తప్పు చేశావు. నా మాట విను. నేను నీకు అన్ని విషయాలు చెప్తాను. త్వరగా సౌత్ ఈస్ట్ వైపు వెళ్ళండి. నీకేం కాలేదుగా? బుల్లెట్ నన్ను తాకుతూ వెళ్ళింది. ఎక్కడ వాడు? అటువైపు వెళ్ళు త్వరగా. చూడు, నువ్వు పైకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎదురు చూస్తూ ఉంటాను.
పాయిజన్ కింగ్ ఎక్కడా? ఏమో నాకు తెలీదు. సావిక, నువ్విప్పుడు దొరికిపోయావు. ఆ గన్నిచ్చేయి. అలాగే. నేను పైకెళ్ళి జాంగ్ని చూస్తాను. మన ప్లాన్ ఏమైంది? ఇంతవరకు అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. మనం త్వరలో లొకేషన్కి వెళ్తాం. జాంగ్జూ, ఇక నువ్వు తప్పించుకోలేవు. వెల్ డన్. చివరికి నువ్వే గెలిచావు. జాంగ్జూ, లియో సార్ చావుకు ప్రతీకారం తీర్చుకుంటా. ఏమన్నావు? అదంతా నీ వల్లే జరిగింది. లియో నా వల్ల చనిపోయాడు అనుకుంటున్నావా? అతన్ని నేను చంపాననుకుంటున్నావు నువ్వు? నువ్వు అనుకునే తప్పు. నేను అతన్ని చంపలేదు. అతన్ని చంపింది నువ్వే. నువ్వు అండర్ కవర్ పని చేసి ఉండకపోతే, మా ఇంటికి రాకపోయి ఉంటే, నన్ను మా నాన్నని మోసం చేసి ఉండకపోతే, మా నాన్నని చంపకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఒక మామూలు అండర్ కవర్ ఏజెంట్వి నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చావా? నీ మాటలు నీ దగ్గర పెట్టుకో. నీ మాటలకు కరిగిపోయేవాడిని కాదు. అయితే ఏం చేస్తావు చెప్పు? నువ్వు చాలా అమాయకుడివి. నువ్వు నన్ను పట్టుకోగలను అనుకుంటున్నావా? అదంతా ఈజీ అనుకుంటున్నావా నువ్వు? ఒకవేళ నువ్వు నన్ను పట్టుకుంటే డ్రగ్స్ అమ్మడం ఆగిపోతుందా? ప్రపంచం ముందుకు వెళ్తూనే ఉంటుంది. రాత్రైనా పగలైనా ఏది మారదు. ఏం జరిగినా సరే నువ్వు డ్రగ్స్ అమ్మడం మాత్రం ఎప్పటికీ ఆపలేవు. అర్థమైందా? లియు లాంటి ఆఫీసర్స్ అలాగే చచ్చిపోతారు. నోరు మూసుకో, లేదంటే కాల్చి పారదొబ్బుతా. దమ్ముంటే కాల్చు. కాల్చి పారేస్తాను. అయితే కాల్చు మరి. అతన్ని వదిలే. చెన్, ఏం చేస్తున్నావు నువ్వు? నేను చెప్పేది విని వదిలే. జాంగ్చన్, నేను నీకొకటి చూపించాలనుకుంటున్నా. నోరు మూసుకొనుండు. నువ్వేం చేయాలో నీకు అర్థమైంది కదా? కదలొద్దు. వెళ్ళిపోండి. నీకు పిచ్చెక్కిందా?
నువ్వేం చేయాలో నీకు అర్థమైంది కదా?言字中结局早已预测，别去错过时间在聚合。脱掉阴霾外壳，手捧着露出芽的百合，让这份爱慢慢建起你我未来。穿越拥挤心海，等待着你的回来，等待有你的未来，等到那花儿绽放，鸟儿飞翔，刚开始的模样。我等待着你回来，等着有你的未来。当太阳在升起的时